సబ్జెక్ట్ వర్సెస్ ఫ్యూచర్ జాబ్. ఈ సబ్జెక్ట్ వర్సెస్ ఫ్యూచర్ జాబ్ ఎప్పుడు మ్యాచ్ కాదండి. సబ్జెక్ట్ వర్సెస్ ఫ్యూచర్ జాబ్ ఎప్పుడు మ్యాచ్ అవుతుందంటే, ఆ పిల్లడు ఫ్యూచర్ రెడీ అంటే ఈ సబ్జెక్టే కాకుండా ఈ సబ్జెక్ట్ నుంచి నేను ఏం నేర్చుకొని ఎలా ప్రజెంట్ చేయాలి అనే స్కిల్ కానీ తన దగ్గర ఉంటే, ఆ టెక్నాలజీలో కొత్త అప్గ్రేడేషన్స్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఈ పిల్లడు ఈరోజు ఏ కోర్స్ చేసినా కూడా ఫ్యూచర్ జాబ్కి రెడీ అవుతాడు. మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. మేబీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒక పిల్లడే అయ్యి ఉండొచ్చు. ఆర్ట్స్లో కూడా ఇప్పుడు మళ్ళా కంప్యూటర్స్ అని లేకపోతే ఆర్టిఫిషియల్ ఇలా చాలా కొత్త కొత్త సిలబసెస్ వచ్చేసినాయి. నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆ కంప్యూటర్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ నేర్చుకోకపోతే డెఫినెట్గా ఫ్యూచర్కి మ్యాచ్ కాలేడు. ఒక ఎంబీఏ స్టూడెంట్, ఒక ఫైనాన్స్ చేసే స్టూడెంట్, ఒక మార్కెటింగ్ చేసే స్టూడెంట్, మేబీ ఒక హెచ్ఆర్ చేసే స్టూడెంట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈరోజు మంచిగా రాణిస్తున్నారు. ఎలా నేర్చుకోవాలనే కుతూహలం. నేను ఈ టెక్నాలజీ నేర్చుకుంటే టెక్నాలజీ రోజు మారుతూనే ఉంటుంది. సో మనకి నేర్చుకోవాలి అనే ఒక మైండ్ సెట్ డెవలప్ అయితే పిల్లల్లో సబ్జెక్ట్ ఏదైనా నేర్చుకుంటారు, షార్ట్ టైంలో నేర్చుకుంటారు, అండ్ ఫ్యూచర్ జాబ్స్ని మ్యాచ్ అయ్యేటట్టు వీళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు.